డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై ఎదురుదాడి మొదలైంది. మీరు ఎంత సుంకం వేస్తే మేం అంతే వేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రపంచంపై దాడికి దిగారు. ట్రంప్ సుంకాలపై ప్రపంచం కూడా ఎదురుదాడికి దిగుతుంది. ప్రధానంగా ట్రంప్ తేల్చుకుందాం రా అంటూ డ్రాగన్ కంట్రీ సవాల్ చేస్తుంది. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా బీజింగ్ ప్రతీకార సుంకాలతో రెచ్చిపోయింది. చైనాపై ట్రంప్ 34% సుంకాలను విధిస్తే అమెరికాపై జిన్పింగ్ కూడా అంతే సుంకాలను ప్రకటించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఇప్పుడు సైలెంట్గా ఉన్న తెర వెనుక మరిన్ని దేశాలు ట్రంప్పై కత్తులు నూరుతున్నాయి. అన్ని దేశాలు మూకుమ్మడిగా ట్రంప్పై ఎదురుదాడి చేస్తాయా? అమెరికా సన్నిహిత మిత్రులు EU స్టాండ్ ఏమిటి? వాణిజ్య యుద్ధం అసలు యుద్ధంగా మారుతుందా? వాచ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ తన గొయ్యిని తనే తవ్వుకున్నాడా? ట్రంప్ సుంకాలపై ప్రపంచం ఎలా స్పందిస్తోంది? ట్రంప్ సుంకాలే వరల్డ్ వార్ 3కి నాంది పలుకుతాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అన్ని దేశాలను కుదిపేస్తున్నాయి. ప్రపంచంపై ట్రంప్ సుంకాలతో దాడికి దిగాడు. దీంతో అమెరికా అధ్యక్షుడిపై ప్రపంచం ఎదురుదాడికి దిగింది. ట్రంప్ ఊహించని విధంగా పలు దేశాలు స్పందిస్తున్నాయి. చాలా దేశాలు ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా, కెనడా లాంటి కొన్ని దేశాలు ఎదురుదాడికి దిగాయి. తాజాగా అమెరికా దిగుమతులపై కెనడా సుంకాలతో విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికన్ కార్లపై టారిఫ్లు విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై 25% సుంకాలను ఒట్టావా విధించింది. అయితే కెనడా సుంకాలతో ఎన్ని కార్లపై ప్రభావం పడుతుంది? అమెరికా నుంచి కెనడా ఏటా 67,000 మేర కార్లను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం 67,000 కార్లపై ఒట్టావా విధించిన 25% సుంకాలు అమలవుతాయన్నమాట. ప్రతీకార సుంకాలపై తాజాగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పందించాడు. అమెరికా ఆటో సుంకాలకు కెనడా ప్రతిస్పందిస్తుందని వారం రోజుల క్రితమే చెప్పిన విషయాన్ని కార్నీ గుర్తు చేశారు. అమెరికా విధించినట్టుగానే కెనడా కూడా అంతే శాతం సుంకాలను విధిస్తున్నట్లు తెలిపాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వాహనాలపై 25% టారిఫ్లను అమలు చేస్తామని ప్రధాని కార్నీ స్పష్టం చేశాడు. కెనడాపై ఇప్పటికే ట్రంప్ భారీ సుంకాలను విధించాడు. కానీ కొన్నింటిని తాజాగా ట్రంప్ తొలగించాడు. అయితే ట్రంప్ విధించిన ఆటో సుంకాలు మాత్రం కెనడాను వణికిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వాహనంపై 25% సుంకాలను ట్రంప్ విధించాడు. ఈ క్రమంలోనే కెనడా ఎదురుదాడికి దిగింది. ఇక ట్రంప్పై చైనా కూడా ప్రతీకార సుంకాలతో ఎదురుదాడి చేసింది. అమెరికా నుంచి దిగుమతయ్యే ప్రతి వస్తువుపై 34% సుంకాలను విధిస్తున్నట్టు బీజింగ్ ప్రకటించింది. ఎందుకు 34%మే చైనా విధించింది అంటే చైనాపై ట్రంప్ విధించిన సుంకాల రేటు కూడా 34%మే. తొలుత చైనా దిగుమతులపై ట్రంప్ 20% సుంకాలు వేశాడు. ఆ తర్వాత తాజాగా వాటిని 34%కి పెంచాడు. అమెరికా దిగుమతులపై చైనా విధించిన సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాదు అరుదైన ఖనిజ విక్రయాల ఎగుమతిని చైనా తగ్గిస్తోంది. ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగించే 7 ప్రధాన వస్తువుల తయారీకి అవసరమయ్యే ఖనిజాలు ఇందులో ఉన్నాయి. అమెరికాకు ఈ అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా పరిమితం చేస్తున్నది. ఇక్కడితో చైనా ఆగడం లేదు. ట్రంప్ను బీజింగ్ కోర్టుకు ఏడుస్తోంది. ఇప్పటికే WTOలో డ్రాగన్ దావా వేసింది. WTO అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. ట్రంప్ విధిస్తున్న సుంకాలతో అమెరికా వాణిజ్య నియమాలు ఉల్లంఘిస్తున్నట్టు చైనా ఆరోపించింది. ట్రంప్ సుంకాలపై చైనా ఎదురుదాడిలో ఇవి ప్రధాన ఎత్తుగడలు మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా ఇప్పుడు అసలైన వాణిజ్య యుద్ధానికి సమర శంఖాలు పూరిస్తున్నాయి. నువ్వో నేను తేల్చుకుందామంటూ అమెరికా, చైనా సవాలు విసురుకుంటున్నాయి. ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు అమెరికా, చైనా. ఈ రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యం విలువ $58,000 కోట్ల. ఇప్పుడు ఈ వాణిజ్యం డేంజర్లో పడింది. ట్రంప్ సుంకాల బాదుడు ఏప్రిల్ 9న మొదలవుతుంది. మరుసటి రోజే అంటే ఏప్రిల్ 10న చైనా సుంకాలతో ఎదురుదాడి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే వారం అగ్రదేశాల వాణిజ్య యుద్ధానికి ప్రపంచం వేదికగా మారుతుందన్నమాట. వాస్తవానికి ట్రంప్ సుంకాలపై చైనా ఎదురుదాడికి దిగుతుందన్నది ఊహించిన విషయమే. కానీ ఇప్పుడు ట్రంప్కు, అమెరికాకు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే యూరోప్ నుంచి ఎలాంటి దాడి ఎదురవుతుంది అన్నదే. అమెరికా సుంకాలపై ఎదురు దెబ్బ కొడతామని EU అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లేన్ శపథం చేసింది. ఆ తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అమెరికాలోని అన్ని యూరోపియన్ పెట్టుబడులు నిలిపేయాలని మాక్రాన్ కోరాడు. ట్రంప్ సుంకాలపై అమెరికా నుంచే స్పష్టత వచ్చే వరకు ఆ దేశంలో యూరప్ పెట్టుబడుల్ని నిలిపేయాలని సూచించాడు. భవిష్యత్తు పెట్టుబడులను లేదా ప్రస్తుత పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ట్రంప్ దిగొస్తాడని మాక్రాన్ తెలిపాడు. యూరప్ దెబ్బతింటున్న సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో $1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో మనకే నష్టమని మాక్రాన్ పేర్కొన్నాడు. అయితే అమెరికాలో యూరోపియన్ యూనియన్ దేశాలు ఎంత పెట్టుబడులు పెట్టాయి?
అమెరికాలో $2,40,000 కోట్ల పెట్టుబడుల్ని EU కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. అయితే గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం EUకు అసాధ్యం. కానీ కొత్త ఒప్పందాలను మాత్రం నిలిపేయొచ్చు. అలా చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావమే చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే యూరోప్లోని డొల్లతనం బయటపడుతోంది. ఎందుకంటే EU దేశాలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. కానీ యూరోపియన్ సంస్థలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ట్రంప్ నుంచి వ్యక్తిగతంగా రాయితీలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు షిప్పింగ్ సంస్థ CMA CGM తాజాగా 2,000 కోట్ల పెట్టుబడుల్ని అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. లగ్జరీ వస్తువుల దిగ్గజ సంస్థ LVMH అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నది. అందుకే ఆయా కంపెనీలను ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ హెచ్చరిస్తున్నారు. యూరప్ దేశాలతో పాటు సంస్థలు కూడా ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా స్పందించాలని మ్యాక్రాన్ కోరుతున్నాడు. అయితే ఆయా సంస్థలు కూడా మ్యాక్రాన్ కోరినట్టు ట్రంప్పై ఎదురుదాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి మరింత సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెల మధ్యలో ట్రంప్ సుంకాలపై EU ప్రతీకారానికి దిగే అవకాశం ఉంది. తొలి రౌండ్ సుంకాలను EU విధించనుంది. ప్రత్యేకించి అమెరికా సింబాలిక్గా ఉన్న దిగుమతులని యూరోపియన్ యూనియన్ టార్గెట్ చేయనుంది. ప్రధానంగా బ్లూ జీన్స్, ఆరెంజ్ జ్యూస్, హార్లీ డేవిడ్సన్ బైకులు వంటివి EU తొలి రౌండ్ సుంకాల జాబితాలో ఉన్నాయి. ఇక్కడే ఓ విషయం క్లారిటీగా చెప్పాలి. ఏప్రిల్ మధ్యలో EU విధించే సుంకాలు తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్లకు ప్రతీకారం మాత్రం కాదు. ట్రంప్ గతంలోనే స్టీల్, అల్యూమినియంపై 10% సుంకాలు విధించారు. దానికి ప్రతీకారంగానే EU ఏప్రిల్ మధ్యలో తొలి రౌండ్ సుంకాలను విధించనుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ తీరుపై సుంకాలపై యూరోపియన్ యూనియన్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. దీనికోసం తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక యూరోపియన్ కంట్రీ బ్రిటన్పై ట్రంప్ కేవలం 10% సుంకాలను మాత్రమే విధించాడు. దీనిపై UK ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ చాలా సంతోషంగా ఉన్నట్టు స్వయంగా ట్రంపే చెప్పాడు. తాము బ్రిటన్ ప్రధానితో చర్చలు జరుపుతున్నామని, తమ మధ్య మంచి సంభాషణ జరుగుతుందని ట్రంప్ తెలిపాడు. తమ సుంకాలతో కేర్ స్టార్మర్ హ్యాపీగా ఉన్నారని ట్రంప్ స్పష్టం చేశాడు. నిజానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం UK ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా లండన్ పావులు కదుపుతోంది. ఎలాంటి వస్తువులపై సుంకాలను విధించాలి అన్న అంశంపై UK కసరత్తు చేస్తోంది. దీనికి మే 1వ తేదీ వరకు గడువుంది. అమెరికా బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే మాత్రం ట్రంప్ సుంకాలపై కేర్ స్టార్మర్ ఎదురుదాడికి దిగనున్నాడు. సో బ్రిటన్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇలా వ్యవహరిస్తోంది బ్రిటన్ మాత్రమే కాదు, చాలా దేశాలు అమెరికాతో చర్చల్ని కొనసాగిస్తున్నాయి. ఈ జాబితాలో అర్జెంటీనా, మెక్సికో, భారత్, జపాన్, దక్షిణ కొరియాతో సహా చాలా దేశాలు ఉన్నాయి. ట్రంప్ సుంకాలపై ఆయా దేశాలు ఎదురుదాడికి దిగలేదు. దీనికి బదులుగా అమెరికా ఉపాధ్యక్షుడితో చర్చలకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాలు ముందస్తు ప్రణాళికలు కూడా వేసుకున్నాయి. ట్రంప్ సుంకాలతో కొన్ని పరిశ్రమలు దెబ్బతింటాయని ఆయా దేశాలకు తెలుసు. అందుకే వాటిని ఆదుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు ఉదాహరణ తైవాన్. ఇప్పటికే తైవాన్ $270 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో నష్టాలను నివారించేందుకు ఈ నిధులను తైవాన్ వినియోగిస్తుంది. వాస్తవం ఏంటంటే ప్రతి దేశం చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అమెరికానే. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ట్రంప్ ఏం కోరుకున్నాడో ఆయా దేశాలు అంచనా వేయడం లేదు. అమెరికా లోటు వాణిజ్యాన్ని తగ్గించాలని అనుకుంటున్నాడా? అమెరికాలో తయారీని ఇష్టపడుతున్నాడా? ట్రంప్ న్యాయమైన వాణిజ్య నియమాలు కోరుకుంటున్నాడా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ట్రంప్ సుంకాలపై చాలా దేశాలు చర్చలకు సిద్ధపడుతున్నాయి. కానీ అవి విఫలమైతే మాత్రం ఎదురుదాడి తప్పదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే దాడుల్ని ట్రంప్ ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధాలు ముదిరి అసలు యుద్ధాలుగా మారే ప్రమాదం ఉంది. ప్రధానంగా చైనా, అమెరికా మధ్య జరిగే వాణిజ్య యుద్ధం ఉద్రిక్తంగా మారి అసలు యుద్ధంగా మారుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సుంకాల విషయంలో చైనా వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.